పదండి. ఉద్యానవన అభివృద్ధి శాఖ వారి సౌజన్యంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు నర్సరీ నిమిత్తం కుమారి రాణి గారికి కేటాయించిన జాగా. నిజమా? నిజం రాణి, ఈ రోజే కలెక్టర్ గారు సైన్ చేశారు. రేపటి నుంచే నర్సరీ పనులు స్టార్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సర్వం. మీకు నచ్చని ఉద్యోగం చేస్తూ ఆ కాగితాల మధ్య ఇంకా మీరు గడపక్కర్లేదు. హ్యాపీగా మీకు ఇష్టమైన పూల మధ్య రోజంతా సంతోషంగా గడపచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సర్వం. మై ప్లెజర్. హలో అన్నయ్య, నీకు గుడ్ న్యూస్. నా నర్సరీకి ల్యాండ్ అలొకేట్ అయింది. 3-4 వీక్స్ లో ఓపెన్ చేసేయచ్చు. కంగ్రాట్స్ రాణి, మొత్తానికి అనుకున్న సాధించావు. నీకు ఇంకో గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? చెప్పు చెప్పు చెప్పు. నువ్వు నో చెప్పడానికి ఛాన్స్ లేనంత మంచి సంబంధం నీకు వచ్చింది. టికెట్ 2 పిఠాపురం. నీ చిన్నప్పటి క్లాస్మేట్ రంజిత్. తనే నా నెంబర్ తెలుసుకుని మరీ ఫోన్ చేశాడు. నువ్వంటే తనకి చాలా ఇష్టం అంట. పైగా కాకినాడలోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. నువ్వు హ్యాపీగా అక్కడే ఉండి నర్సరీ చూసుకోవచ్చు. నేను ఊరొచ్చేలేపు ఒక నిర్ణయానికి రా అమ్మా. ఓకే. అరే అన్న నమస్తే. నమస్తే అన్న. దినాలకు ఎట్లుందన్న బండి? స్టార్టింగ్ లో చిన్న ప్రాబ్లం ఉంటుండే. అవునా? యూజర్ మాన్యువల్ చదివిన తర్వాత అర్థమైంది. కార్బోరేటర్ లో చిన్న ప్రాబ్లం అన్న. అరే నాకు బి తెలియదు అన్న, తెలిసింటే నీకు అమ్మేటోళ్ళం కాదు. సారీ అన్న. ఊగా నాకు సారీ ఏంది, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ దేనికన్నా? లాస్ట్ టైం అరకు ఇన్ఫీల్డ్ ర్యాలీలో మన బండి ఫస్ట్ ప్రైజ్ కొట్టింది. గీ బండా? అరే ఏం మాట్లాడుతున్నావు అన్న, 90s 20 ఇంజన్ దంచి కొడితే ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000 ఇచ్చిండ్రు. అరే టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూడలేదన్న, మన బండి ఫోటో పెద్ద చేసిండ్రు. అన్న మనం అరే చోటు అన్నాకు చేరదాలరే. ఏ సీనన్నా బ్రేక్ కొంచెం లూజ్ అయింది చూడు. మీరా? అరే 10 నంబర్ కా పానా బాగున్నారా సార్? బాగున్నా. బండి అంతా బాగానే ఉందా? ఇగో అన్న ఏదో అడుగుతానంటే అడగరాదు. మర్చిపోయాను, రండి. చెప్పన్నా. ఏమీ లేదు సార్, మీకు అమ్మిన బండి మాకు బాగా సెంటిమెంట్ సార్. అది కొన్నప్పటి నుంచి మా బిజినెస్ బాగా డెవలప్ అయింది సార్. మీకు బండి అమ్మేసిన దగ్గర నుంచి మాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది సార్. నా బిజినెస్ పడిపోయింది. ఆఖరికి షెడ్ రెంట్ కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను సార్. ఈ బండి కోసం కాకినాడ మొత్తం తిరిగాను సార్. మళ్ళీ నా బండి నాకు తిరిగి ఇచ్చేయండి సార్, ప్లీజ్ సార్. గది మీ డబ్బులు మీకే ఇచ్చేస్తాను. అరే అన్నని ఎందుకు అంతగానం బతిమలాడుతున్నావు? అన్న జెంటిల్మన్, నీ బండికి ఇస్తాడు. మీరు అంతగానం చెప్పాలా ఏంది? నేను చెప్పలే. నాకు ఇయ్యాలనే ఉంది. తీసుకో. మీ దగ్గరే 40,000 పెట్టుకున్నా, 20,000 పెట్టి బాగు చేయించిన, మేకప్ కు 20,000. మీరున్న పరిస్థితుల్లో ఆ బండి 80,000 పెట్టుకున్నాడంటే 80,000? మీరే ఎలా అంటే ఎలాగన్నా? అసలే కష్టాల్లో ఉన్నానన్నా. చేయండి అన్న, నువ్వు చెప్పింది ఇచ్చేయండి అన్న, అర్థమైందా? ప్లీజ్ అన్న, ఇస్తా ఈ కదా. ఒక్క హెల్ప్ చేయండి ఇస్తా అన్న. అన్నా, ఇస్తా. కాకపోతే ఒక 2 months ఆగినవాను. యానంలో బైక్ ర్యాలీ ఉంది, ₹2,00,000 ప్రైజ్ మనీ. అది కొట్టగానే ఫ్రీగా ఇస్తా. ఒక్క సెకండ్. అరే వద్దా నాన్న, మీరే డబ్బు మీరేం ముఖ్యంగా మాట్లాడకండి, మీరు మీరు- చెప్పేది మీరు యానం ఉంచండి సార్. ర్యాలీ అయిన ఇది తర్వాత మీది, అసలు ఈ free డబ్బు ఇస్తాను మీది. చెప్పాను కదన్నా. మీరు ఉంచండి. నాకు డబ్బు- మీరేం మాట్లాడకండి, మీరు ఓకే తీసుకోండి. అన్న. దయచేసి మీరు దండం ర్యాలీ పెడతాను, ఉందని ఉంచండి. చెప్పింది కదా. అరే అన్న, మీరు ఎప్పుడైనా వచ్చి బండి తీసుకెళ్ళిపోండి ర్యాలీకి. ఈ బండి ఎక్కడ ఉంటే చాలు, అది మాకు సెంటిమెంట్ అంతే. ఓకే అన్న, ర్యాలీ టైంకి వచ్చి బండి Thanks తీసుకో. అన్న. థ్యాంక్స్ అన్న. నువ్వు సెంటిమెంట్ అన్నావు కాబట్టి బండి ఇస్తున్నా. సార్ కాడ అరే చెప్పండి. వద్దన్నా, మా దోస్తులు వెయిట్ చేస్తాను రాడా. ఈ లాటరీ కొట్టు. డెబ్బై లాభం. ఇలాంటి లోకంలో బతకడం చాలా కష్టమే. బాయ్ బాయ్ బాయ్. అన్న వీళ్ళిద్దరిని చూస్తా అంటే ఎన్నో చూసినట్టున్నదే. ఎల్లవా, ముందు 10,000 ఇచ్చినట్టు ఫోన్ కొట్టు. 150 కాదు, 2 అడుగుదాం. హలో, నేను బోల్టుని మాట్లాడుతున్నా. బండి వచ్చింది. బోల్టు. ఇప్పుడు ఆ ఇన్ఫీల్డ్ మీద స్కీమ్ క్యాన్సిల్ అయిందంట. మనకి ఇంకా బండి అక్కలొద్దు. సాయంత్రం వచ్చి అడ్వాన్స్ తీసుకుంటాను, ఉంటానే. అన్నా బోల్టు. ఏంటి బండి వద్దన్నారంట? ఓకే అన్న. ఇప్పుడు తీసుకెళ్ళకపోతే మీకే 10,000 లాస్. నాకు 10,000 లాసా? పోన్లే, మరి ఇంకేం చేస్తాం? ఉంచేసుకోండి. ఏమన్నాడు అన్న? ఫోన్లేండి, ఇంకేం చేస్తాం అంటే అట్లా ఎట్లా అంటాడా? మళ్ళా కొట్టు, స్పీకర్లో పెట్టు. బెత్తనండి బాబు. హలో, అలా కుదురుతుంది. మేము 1,000 పెట్టుకొనేసాం ఇక్కడ. మాకు 70,000 పక్క. అదేంటన్నా, నీ బిజినెస్ మంచిగా ఉంటది. నువ్వే చెప్పినావు కదా. నీ సెంటిమెంట్ బండి అని నువ్వే ఉంచుకో. ఏ ఎవరు మాట్లాడుతురు బే? సర్వేష్ కుమార్. నీ పక్క పొంటి. దెబ్బైపోయారా? అవు అన్న, గసంటోళ్ళుంటే మనలాంటోడు బతుకుడు కష్టమ్మా నాకు ఈ లోకంలా. వెళ్ళు, బోల్ట్లు బిగించు, వెళ్ళు.